హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంది ప్రియాంక. అయితే చాలామంది ప్రియాంక రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చిందంటూ నమ్ముతున్నారు. ఇక తాజాగా ప్రియాంక చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకి థాంక్స్ చెప్పారు. దీనికి ఉపాసన ఏం రిప్లై ఇచ్చారనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ముందైతే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ ఇవ్వండి. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కబోతుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. దీనితో సినిమా కాస్టింగ్ కూడా అదే రేంజ్‌లో ఉండనుంది. ఇందుకోసమే చాన్నాళ్లుగా బాలీవుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయిన హీరోయిన్ ప్రియాంక చోప్రాని హైదరాబాద్ రప్పించారని రూమర్స్ కూడా గట్టిగా వినిపించాయి. ఇటీవల అమెరికా నుంచి ప్రియాంక హైదరాబాద్ వచ్చారు. తాజాగా ఆమె షేర్ చేసిన మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ శివారులోని చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా చివరిలో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకి థాంక్స్ అంటూ స్పెషల్ గా మెన్షన్ చేశారు ప్రియాంక చోప్రా. దీనికి ఉపాసన కూడా రిప్లై ఇచ్చారు. మీ కొత్త సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి అంటూ ఉపాసన కామెంట్ చేశారు. దీంతో ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చినట్లు ఉపాసన చెప్పకనే చెప్పేశారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదని, మొత్తానికి ఉపాసన వల్ల స్పష్టత వచ్చిందంటూ మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించబోతున్న ఎస్ఎస్ఎంబి 29లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఎంపికయ్యారంటూ కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారంటూ ఫ్యాన్స్ దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమాను ఉద్దేశించే కొత్త ప్రయాణమని ప్రియాంక అన్నారని, ఉపాసన కూడా సినిమా సక్సెస్ కావాలని చెప్పడంతో అందరూ దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రియాంక చోప్రా గతంలో రామ్ చరణ్ కి జోడీగా ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అమితాబ్ ఆల్ టైమ్ హిట్ సినిమా అయిన జంజీర్ ని రామ్ చరణ్ 2013లో రీమేక్ చేశారు. బాలీవుడ్ తో పాటు తెలుగులో తుఫాన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా ప్రియాంక చోప్రా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ దాదాపు 9 ఏళ్ల తర్వాత ట్రిపుల్ ఆర్‌తో బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు రామ్ చరణ్. మరి ప్రియాంక చోప్రాపై వస్తున్న ఈ రూమర్స్ నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.